పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉన్నటువంటి రంగాన్ని వదిలేసి, ఎందుకంటే ఒక హై క్రీమ్ హై స్థాయిలో ఇండస్ట్రీ పాపం అలాంటి దాన్ని వదిలేసి ప్రజల కోసం అని చెప్పని ఆయన రావడం జరిగింది. ఎన్నెన్నో అవమానాలు కూడా పడ్డం జరిగింది. అయినప్పటికీ ఆయన సాధారణ వ్యక్తిలాగా ఉంటూ ఇప్పుడు రాజకీయాల్లో ఒక మార్పు తీసుకొని రావాలి, ప్రజలకు ఏదో చేయాలని తపన బాగా స్పష్టంగా కొట్టొస్తుంది కాబట్టి ఆయనకి మరింత బలాన్ని భగవంతుడు ఇవ్వాలి, ప్రజలు కూడా ఇవ్వాలి, ఆయన అనుకున్న లక్ష్యాన్ని కూడా నెరవేర్చుకొని ఆయన చేరాలి అనేది కూడా కోరుకుంటున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఉన్నటువంటి ఆయనకున్నటువంటి కొద్దిగా మూర్ఖత్వము, మొండితనము, ఈ నియంతృత్వ నిరంకుశ ఆలోచనలు ఏవైతే ధోరణి ఉంటాయో, స్వార్థపూరితమైనటువంటి అవినీతి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వదిలి నిజంగా ప్రజల్లోకి వెళ్ళి మీరు చేయగలిగినవే చెప్పుకోండి, అలవి కానటువంటివి చేయలేనివి మళ్ళీ నవరత్నాలు లాంటివి అని చెప్పి ఎందుకు అనవసరంగా అబాస్ పాలవడం, ఈ రాష్ట్రాన్ని ఇప్పటి వరకు దోచుకుని చాలు, ఇంకా దోచుకోవడానికి కూడా ఈ రాష్ట్రం ఏం మిగలలేదు, వాళ్ళ నాయకులు దోచుకున్నంత. కాబట్టి ప్రజలైతే అవకాశం ఇస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఈ విధ్వంసాన్ని పూడ్చాలంటే మాకు ఎంత టైం పడుతుందో తెలియదు కదా. వారికి చెప్పేది ఇవన్నీ వదిలేసి మంచి రాజకీయ నాయకుల్లాగా ప్రజల్లోకి వెళ్ళాలంటే మీరు కూడా ప్రజల గురించి ఆలోచించండి, మీ గురించి మీ దోచుకోవడం దాచుకోవడం గురించి కాకుండా ఇప్పటికే మీకు చాలా ఉంది కాబట్టి ఇకనైనా సరే ప్రజల గురించి ఆలోచిస్తూ ఇందాకన్నట్టుగా ప్రభుత్వానికి అయినా మంచి సలహాలు ఇవ్వగలిగితే ఇచ్చి ఒక మంచి ప్రజానాయకుల్లాగా మీరు పేరు తెచ్చుకుంటే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు సాధినేని ఏమని అంటే గతంలో ఒక ఫైర్ బ్రాండ్గా ఉండేవాళ్ళు 2014 నుంచి 19 వరకు కూడా ఏ సోషల్ మీడియా చూసినా ట్రెండింగ్ అంతా మీదే నడిచింది. సడన్గా 19 తర్వాత ఎందుకు సైలెంట్ అయ్యారు? ఈ మధ్యలో ఏమన్నా ఎందువల్ల గ్యాప్ అయిందంటారు? గ్యాప్ ఏమీ లేదు. పొలిటికల్గా కూడా చూస్తే చాలా ఫైర్గా ఉండేవాళ్ళు, డిబేట్లో కానీ మీడియా పరంగా కానీ పార్టీ పరంగా మీకు ఇచ్చేటువంటి పదవిని కూడా చాలా ఫుల్ఫిల్ చేశారు అధికార ప్రతినిధికి. ఎందుకు మళ్ళీ ఒకేసారి డౌన్ఫాల్లోకి వచ్చింది? లేదు, నేను తెలుగుదేశం పార్టీలో అధికార ప్రతినిధిలాగా ఉన్నప్పుడు ఒక అధికార ప్రతినిధిలాగా అంటే పార్టీ ప్రతినిధిలాగా తెలుగుదేశం పార్టీ పైన కానీ అప్పుడు ఉన్నటువంటి మా పార్టీ నాయకుడి పైన కానీ ఎవరైనా సరే విమర్శలు చేస్తే ప్రతి విమర్శలు చేయడము, ఘాటుగా ధీటుగా సమాధానం చెప్పడం అనేది అది నా బాధ్యత. అంతేగాని నాకు వేరే ఎవరిపైనో నేను అంటున్నాను ఆ రోజున పవన్ కళ్యాణ్ కూడా విమర్శించారు. అదే చెప్తున్నాను కదండి, అదే చెప్తున్నాను. అంటే అప్పుడు నా పార్టీ ఉన్నటువంటి నా పార్టీ తీసుకున్న స్టాండ్ ప్రకారంగా కొన్ని సార్లు విమర్శలు అలా ఘాటుగా ప్రతిస్పందిస్తూ ఉంటాం. అంతేకాని చాలా సందర్భాలు కూడా చెప్పాను, పవన్ కళ్యాణ్ గారికి నేను అతిపెద్ద ఫ్యాన్ని చిన్నప్పటి నుంచి కూడా. సో అక్కడ ఏంటంటే నేను ఒక పార్టీలో ఉన్నాను, నా పని నేను చేశాను. అది దాన్ని సంబంధించి నాకేం వారితో వ్యక్తిగతంగా ద్వేషము స్నేహము వేరే ఏం ఉండదు కదా, నాకేం సంబంధం అండి మిగతా వాటితోటి. అది అయిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన తర్వాత నేను దాదాపుగా ఒక 2-3 ఏళ్ళ పాటు సామాన్య కార్యకర్తలాగా ఉన్నాను, నాకు ఎటువంటి బాధ్యత లేదు. సో ఒక మండల ఇన్ఛార్జ్ లాగా తర్వాత ఇచ్చారు, నా మండలంకి నేను తిరిగి తాడికొండ మండలంలో నా పని నేను పార్టీ పని చేసుకున్నాను. అధికార ప్రతినిధిలాగా ఉంటే మీడియాకి దగ్గరగా ఉంటాం, కానీ మండల ఇన్ఛార్జ్ లాగా ఉంటే మీడియాతో దగ్గరగా ఉండం కదా. సో ఆ రకంగా ప్రజలకు అనిపించలేదు. తర్వాత ఒక 2 ఏళ్ళు దాదాపుగా గతంలో మీరు పాలసీ పరంగా విమర్శించినటువంటి మీరు ఈ రోజున అదే కూటమిగా ఏర్పడ్డారు, బీజేపీ టీడీపీ జనసేన కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఈ ట్రావెల్ ఏమన్నా ఇబ్బందికరమైన అనిపిస్తుంది అంటారు మీకు? గతంలో పాలసీ పరంగా కూడా ఇలా విమర్శలు చేశారు, మళ్ళీ ఇప్పుడు అదే పార్టీలతో కూడా కలిసి ట్రావెల్ అవుతున్నారు బీజేపీ జనసేన అంటున్నారు కదా. విధానాల పరంగా అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా చేయాల్సి వచ్చింది తప్పితే పర్సనల్గా ఎటువంటి అభిప్రాయ భేదాలు ఏమీ లేవు. కాబట్టి రెండోది ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఆ తర్వాత మహిళా మోర్చాలోకి వచ్చాను, ఆ తర్వాత ఇప్పుడు అధికార ప్రతినిధి అయ్యాను. సో ఈ అందుకని 6 సంవత్సరాలు, దాదాపు ఇది 6వ సంవత్సరము. ఈ 6 సంవత్సరాల్లో వివిధ బాధ్యతల్లో పార్టీ ఇచ్చినటువంటి చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు కూటమి జత కట్టింది ఎలక్షన్స్కి ముందు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారి విపరీతమైనటువంటి విధ్వంసక నిరంకుశ అవినీతి, ఇంకా ఒకటే ఉంటే ఆయనకి చెప్పాలంటే A to Z అన్నట్టుగా ఆల్ఫాబెట్స్ అన్ని చెప్పినా సరిపోవేమో. తెలుగు అక్షరాలు 56 అక్షరాలకు చెప్పొచ్చు ఆయన పైన వర్ణమాల. 30 ఏళ్ళలో జరిగినటువంటి అభివృద్ధి 5 సంవత్సరాలు పనిచేసామని చెప్పి కూడా చేసామని చెప్పి జగన్ చెప్తారు, మీరేం మొత్తం అవినీతి ఆరోపణలు అని చెప్పి చెప్తున్నారు. ఏడు నుంచి అడ్డు వరకు అంటున్నారు. అంటే జగన్ గారు నిజంగా అంత చేసి ఉండుంటే గనక ప్రజలు ఈ రోజున ఆయన చెప్పుకుని ఉంటే ప్రజలు చాలా ఆదరించే వాళ్ళు కదా. మరీ 11 సీట్లకైతే కూర్చోపెట్టేవాళ్ళు కాదు కదా. రెండోది ఆయన సొంత పార్టీ వాళ్ళే ఇప్పుడు ఆయన మాట నమ్మే పరిస్థితి లేదు కదా. అంటే ఒక వ్యక్తి సరే నేను చేశాను అనుకున్నప్పుడు నేను చేశాను అని నేను ఫీల్ అయితే సరిపోదు, అవతల లబ్ధి పొందినటువంటి వాళ్ళు అది ఫీల్ అవ్వాలి, అది ప్రజలు ఫీల్ అవ్వాలి కదా. ప్రజలు ఫీల్ అవ్వలేదు. అది ఇప్పుడు ఆయన అనుకున్నాడు నేను మంచి చేసేస్తున్నాను, నేనే బాగా చేస్తున్నాను అనుకున్నాడు. నేను అనుకుంటాను నేను మాట్లాడేదంత మంచి, నేను చేసేంత మంచి అని, కానీ అది అవతల వాళ్ళకి అనిపించాలి కదా. సో ఆ విధంగా ఆయన చేసినటువంటి దౌర్భాగ్యమైన పాలన ఏదైతే ఉందో ఆ పాలనతో రాష్ట్రం చాలా వెనక్కి వెళ్ళిపోయింది. అసలే విభజించబడి 10 సంవత్సరాలు కాలేదు. ఇంకా ఇటువంటి వ్యక్తుల చేతిలో రాష్ట్రం ఉంటే
రాష్ట్రం ఇంకెప్పటికీ ముందుకు వెళ్ళలేదని అనుకుని అటు భారతీయ జనతా పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీ, జనసేన రాష్ట్ర ప్రజల కోసము, రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పని మిగతావన్నీ అభిప్రాయ భేదాలన్నీ పక్కన పెట్టి, ఎందుకంటే మా 3 పార్టీలకి, రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకు సేవ చేయడం అనేది మా లక్ష్యంగా పెట్టుకున్నాం కాబట్టి అన్నీ వదిలేసి ఎలక్షన్లోకి వెళ్ళాము. మా మాట ఏదైతే వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ అన్నామో అది ప్రజలు కూడా ఆదరించారు. అందుకే కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వం పైన ఈ రోజున కేవలం దేశ ప్రజలే కాదు, మీరు ప్రపంచం చూడండి, ఒక ప్రపంచ ఏమంటారు అధినేతనేమో బాస్ అని అంటారు, ఇంకొక దేశాధ్యక్షుడు వచ్చి కాళ్ళకి దండం పెడతారు, ఇంకొకళ్ళు యువర్ ద బాస్ అంటే మీరే చాలా బాగా చేస్తున్నారు అని చెప్పని అలా ఒకరని కాదు, ప్రపంచం అంతా కూడా ఈ రోజున భారతదేశాన్ని ఒక శక్తివంతమైన దేశంలో చూడడానికి ఆయన చేసినటువంటి నాయకత్వం ఏదైతే ఉందో అటు కేంద్రంలో ప్రజలు మాకు 3వసారి మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఎన్డీకి కూటమికి పెట్టారు, అధికారాన్ని ఇచ్చారు. రాష్ట్రంలో కూడా అత్యధికమైన 164 సీట్లతోటి ఆర్థిక ఉగ్రవాదులకి బీజేపీ కొమ్ముగా వస్తుంది, వాళ్ళకి ఒక రక్షణ కవచంలాగా ఉంటుందని చెప్పి కాంగ్రెస్ చెప్తారు, షర్మిలా గారు చెప్తారు. దానిలో భాగంగా ఈ రోజున ఆదాని కేసు సంబంధించి చూస్తే ఇతర దేశ అమెరికాలో ఏదైతే కేసు నమోదైందో ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు ఆదాని మీద చర్యలు తీసుకోవట్లేదు నరేంద్ర మోడీ అనేది ప్రధానమైన ఆరోపణ. ఏం చెప్తారు? అసలు కాంగ్రెస్ నాయకులకి మించి అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాదులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరండి. ఇందాకే చెప్పుకున్నాం కదా, ఈ దేశం సొత్తుని ఈ దేశాన్ని అప్పనంగా, ఇప్పుడు చైనాకి భూభాగం వెళ్ళినటువంటి భూభాగం చూసుకోండి, లేదంటే మన భారతదేశం చుట్టూ ఆక్రమించినటువంటి భూభాగం చూసుకోండి, ఎవరు సొమ్మని చెప్పని అట్లా దారదత్తం చేశారు? అదంతా జరిగింది కాంగ్రెస్ హయాంలో కాదా? ఎవరి సొమ్మని చెప్పారంటే ఈ దేశాన్ని అన్ని రకాలుగా ఆర్థికంగా కూడా దెబ్బతీయాలని చెప్పని చైనాకి కూడా వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా హెల్ప్ చేస్తూ వచ్చింది వాళ్ళు కాదా? నిజంగా అదే జరిగి ఉండకపోతే భారతదేశం ఇప్పుడు ఉన్నటువంటి 5వ ఆర్థిక అతిపెద్ద వ్యవస్థలాగా ఎప్పుడూ అయ్యి ఉండేది. అలా కాకుండా రాజకీయ లబ్ధి కోసం ఒక కుటుంబం మాత్రమే అధికారంలో ఉండడం కోసమని ప్రతి వ్యవస్థలోనూ, ఇంకా కాంగ్రెస్ స్కాములు చెప్పాలంటే ఇందాకలో A to Z అన్నట్టుగా ప్రతి దాంట్లోనూ వాళ్ళు స్కాములు చేసి లక్షల కోట్లు ఆ కుటుంబం సంపాదించుకున్నది చాలక ఇంకా కూడా ఇప్పుడు తపన కొద్ది భారతీయ జనతా పార్టీని అంటున్నారా? గడిచిన 10 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారు 18,000 గ్రామాలకి కరెంటునిచ్చారు. కరెంటు లేనటువంటి ఉదాహరణ చెప్తున్నా, సంక్షేమం అభివృద్ధి ఒక నిమిషంలో చెప్పాలనంటే ఈ రోజున రోడ్డు చూడండి, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా పెరిగింది, తద్వారా స్థానిక ఉపాధి ఏ విధంగా పెరిగింది, రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా పెరిగింది, స్పేస్ రంగంలో కానీ, అంతరిక్ష రంగంలో కానీ, డిఫెన్స్ రంగంలో కానీ, MSME రంగంలో కానీ, మీరు వ్యవసాయ రంగంలో కానీ, ఏ రంగం తీసుకున్న ఎక్స్పోర్ట్ రంగంలో కానీ భారతదేశం ఈ రోజున నెంబర్ 1 అంటే లాజిస్టిక్ దాంట్లో, సప్లై చైన్ దాంట్లో నెంబర్ 1గా ఎదగాలని ముందుకు వడివడిగా అడుగులు వేస్తుంది. ఈ రోజున ఎంతో మందికి ఉపాధి దొరికింది. ఎందుకు? మేము కట్టే మౌలిక ప్రాజెక్టుల వల్ల కొన్ని కోట్లాది మందికి ఉపాధి దొరుకుతోంది, దేశ GDP పెరిగింది. అలానే ఒకప్పుడు అత్యంత 5 ప్రమాదకరపు దేశాల్లో ఉన్నటువంటి భారత్ ఈ రోజున విదేశీ నిల్వలు ఉన్నటువంటి 4వ దేశం లాగా ఉన్నది. అతి త్వరలో అది ఇంకా ముందుకు వెళ్తుంది. ఇదంతా నిజంగానే వాళ్ళు చెప్తున్నట్టుగా మోదీ గారు ఎవరికి కొమ్ము కాస్ట్ అయ్యేదా? కాదు. ఎన్ని సంస్కరణలు తీసుకొని వచ్చాం మేము, ఒక GST కానివ్వండి, లేదంటే డిమానిటైజేషన్ కానివ్వండి, ఇప్పుడు UPI రెవల్యూషన్, ప్రపంచ అడ్వాన్స్డ్ దేశాలే UPIని చూసి మేము కూడా చేస్తాము అని చెప్పని అంటున్నారు. అంటే భారత్ ఇంత పురోగతి సాధిస్తుంది.